హాయ్ అండి. ఇండియా నుంచి కువైట్కి వచ్చిన వాళ్ళు ఇంకో కొన్ని సంవత్సరాలు కనుక కువైట్లో ఉంటే, కువైట్లో ఇంకా ఉండి ఉండి ఇంటికి వెళ్తే మిరపకాయ బజ్జీలోకి మిరపకాయ ఎలా వెళ్ళింది, ఊళ్ళోకి పూర్ణం ఎలా వెళ్ళింది, ఇలా చిత్రంగా అడిగే రోజులు వస్తాయా ఏంటో కొంపతీసి. పోలక్క మ్యాటర్ చెప్పు. మ్యాటర్ ఏం లేదండి, మ్యాటర్ ఏం లేదు కానీ మా మేడం 2 రోజులు సెలవు ఇచ్చింది వాళ్ళ అమ్మాయి తల్లో పెయిన్ కనబడినందుకు అని చెప్పానండి ఒక ఆమెకి. ఆమె అయితే ఇలా అంటుందన్నమాట. పేనా? ఇదేంది అది, నేను ఎప్పుడు చూడలేదు. పేలా ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి, ఇండియా నుంచి ఎలా వచ్చినాయి ఇక్కడికి అని అడుగుతుందండి. ఇలాగా కొంతమందిని ఇక్కడే ఎక్కువ సంవత్సరాలు కనుక వదిలేస్తే ఇండియా వెళ్ళిన తర్వాత ఇలాంటి డౌట్లు వాళ్ళకి ఎక్కడ వస్తాయా అని చెప్పైతే నాకు డౌట్ వచ్చింది. ఇలా అని అందరూ కాదండి, ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు. ఇండియాలో మనం ఎలా బ్రతకామో ఏం చేస్తామో అన్నదన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి గతాన్ని మర్చిపోయిన